రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియాతో మాట్లాడుతూ జిల్లా అధికారుల పనితీరు బాగుంది అని, ఎస్సీలకు అందించే పథకాలు అక్రమంగా అందుతున్నాయని, ఎస్సీ ఎస్టీ కేసులు పూర్తి స్థాయిలో తగ్గించాలని, రాబో కాలంలో ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రభుత్వ పథకాలు అందరికీ అందించాలని కోరారు. నమస్కారం. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి దయతో ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా ఉండటం, అదేవిధంగా మనుషులంతా ఒక్కటే అనే భావన ఆ దర్శనానికి వెళ్ళే సందర్భంలో కానీ, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో ఈ జిల్లాకు ప్రత్యేకంగా రావటం, సమర్థులైనటువంటి అధికారులు రెవెన్యూలో, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్లో ఎస్పీ సుబ్బారాయుడు గారు, జేసీ గారు సమర్థవంతమైనటువంటి పనితీరుతో ఈ జిల్లాలో అట్రాసిటీస్ చాలా తక్కువగా, ప్రధానంగా వివక్షపూరితమైనటువంటి వాతావరణం లేని జిల్లాగా నేను భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది సాధారణంగా ఉన్నటువంటి సందర్భం, కానీ ఇక్కడ అవి కూడా తక్కువగా ఉండి దాడులు, ప్రతిదాడులు ఇలాంటివి కూడా చాలా తక్కువగా. అది అంటే సున్నా అయితే సంతోషపడేవాడిని, కానీ అర్ధ సంతోషంతో ఈరోజు ఈ జిల్లా రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టుకుని వెళ్ళేటటువంటి సమర్థత లా అండ్ ఆర్డర్కి, అదేవిధంగా రెవెన్యూకి కూడా ఉంది. అది నిరూపితమైన సందర్భం చూసాం. అదేవిధంగా ఈ జిల్లాలో అట్రాసిటీస్ పెండింగ్ కేసులు 18 ఉన్నాయి. వాటిని డివిజన్ వారీగా కూడా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయటం, తగు సూచనలు ఇవ్వటం, వాటి వెంటనే ఏ విధంగా అడ్రస్ చేయాలనేది కూడా వాళ్ళ సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా జనరల్గా 18, ల్యాండ్ రెవెన్యూస్ సంబంధించి 17, సర్వీస్ మ్యాటర్స్ 15, మొత్తంగా ఈ జిల్లాలో 68 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 68 కేసుల్లో కూడా అట్రాసిటీస్ 18. ఈ 18 కూడా వాస్తవమైన ఎన్ని ఉన్నాయి, వాస్తవం కానీ ఎన్ని ఉన్నాయి అనేది ఆ డిపార్ట్మెంటు కేసులు నమోదు చేసి విచారణ చేసి మనకి యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాకు ఇస్తే దాన్ని బట్టి ఇది నిర్ధారణ అవుతుంది. ఖచ్చితంగా ఈ జిల్లాని మోడల్గా తీసుకొని ప్రధానంగా దళితులకు ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది చాలామందికి తెలియదు, ముద్రా లోన్లు ఎవరికి వస్తాయో తెలియదు, అదేవిధంగా ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో చాలామందికి తెలియదు. అవి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవి తెలియజేస్తే దళితులు అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే విద్యాపరంగా అభివృద్ధి చెందటం, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ అన్నీ పెరగటం, సమాజంలో సమాన అవకాశాలు కలిగించడం, సమానత్వ భావన అనేది పెంపొందించడం, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా చేయాలి. ఈ రాష్ట్రం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు నేను కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవటం అనేది అదృష్టంగా భావించి 22% పైగా ఉన్నటువంటి దళితులు వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు అధికారులను అప్రమత్తం చేసి వాళ్ళకి అందించాల్సినటువంటి ఫలాలను అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి కమిషన్ విస్తృతంగా పర్యటిస్తూ ఉంది. 2018 తర్వాత లేదా అంతకుముందు కూడా ఇంత విస్తృతమైనటువంటి పర్యటనలు ఏ కమిషన్ చేయలేదు. మా దృష్టి ఏంటంటే అదే సామాజిక వర్గాల నుంచి వచ్చిన మేము, అదే సామాజిక ఏదైతే బాధలు పడినటువంటి మేము పడిన బాధలు మా సమాజం ఎవరు పడకూడదు, వచ్చిన అవకాశం చేయించేటటువంటి అదృష్టం మాకున్న సందర్భంలో మా సమాజ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలనేదే కమిషన్గా మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ జిల్లా పర్యటించాం. ఈ జిల్లాలో మంచి వాతావరణం ఉంది, ఈ వాతావరణం కొనసాగాలి. అదేవిధంగా ఉన్నటువంటి 60 కేసులు అయిపోతే ఇంకా రావని కాదు, కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి కేసులు కూడా ఏమీ లేకుండా ఉండాలని, ఉండే విధంగా చూస్తారని అధికారుల యొక్క సహకారం కూడా మరువలేంది. కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఆర్డీఓస్ కానీ, అదేవిధంగా డిఎస్పీలు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ప్రజలకు మేలైనటువంటి సేవలు అందించే దానిలో భాగంగా. ఎందుకంటే లోపలికి ఊరందం చూడాలంటే గోడలు చూడాలంట, గోడలు బాగుంటే ఊరందం చూస్తే. అదేవిధంగా మేము వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి రిసీవింగ్ చూస్తే వాళ్ళ పనితీరు కూడా ఆ విధంగానే మేము అసెస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని ఏదో గొప్పగా రిసీవ్ చేసుకోవటువంటి దండలేసో ఇంకోటి ఇచ్చో ఇంకోటి కాదు. హాస్పిటాలిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటే బాధ్యతలు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా అధికారులను, జిల్లాధికారులను అభినందిస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక 2 నెలల్లో మేము ఇక్కడ రావాలనే కోరికతో ఉన్నాం. ఆ 2 నెలల్లో ఈ 0కి వచ్చి
గ్రీవెన్సెస్ ఏమీ లేకుండా, అట్రాసిటీస్ ఏమీ లేకుండా ఉండే జిల్లాగా ఇది ఉంటుందని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? Sir.